Okay. So here's question. What are the various kinds of share capital? State whether the reduction of share capital is allowed or not. ఈ క్వశ్చన్ కంపెనీస్ లా నుంచి. సో షేర్ క్యాపిటల్ అంటే ఏంటి? ఏదైనా కంపెనీ ఏదైనా కంపెనీ యొక్క ఉద్దేశం ప్రాఫిట్స్ ఎర్న్ చేయడం, ప్రాఫిట్స్ మేకింగ్ చేయడం అండ్ షేరింగ్ ప్రాఫిట్. సో ఎర్న్ చేసిన ప్రాఫిట్స్ ని షేర్ చేసుకుంటారు. దీనికోసం ఒక కంపెనీ స్టార్ట్ చేయడానికి ఒక క్యాపిటల్ అనేది కావాలి. షేర్ క్యాపిటల్ అంటే షేర్ హోల్డర్స్ ఇన్వెస్ట్ చేసిన మనీ. ఇక్కడ డెఫినేషన్ చూడండి. ద అమౌంట్ కాంట్రిబ్యూటెడ్ బై షేర్ హోల్డర్స్ టు ఏ కంపెనీ. సో అందుకని వాళ్ళకి ఏమొస్తుంది? ఓనర్షిప్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఇక్కడ ఇంట్రెస్ట్ అంటే వడ్డీ అని కాదు. ఇక్కడ ఇంట్రెస్ట్ అంటే షేర్ హోల్డర్స్ ప్రాఫిట్స్ లో షేర్ అని దీని మీనింగ్. సో దీనికి బదులుగా ప్రాఫిట్స్ వస్తుంది. ఇండియన్ కంపెనీ యాక్ట్ 2013 గురించి మాట్లాడుకుందాం. ఇండియన్ కంపెనీస్ యాక్ట్ 2013 లో షేర్ క్యాపిటల్ మిగిలిన డీటెయిల్స్ అన్ని ఉన్నాయి. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ షేర్ క్యాపిటల్. షేర్ క్యాపిటల్ లో చాలా టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇది ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్. ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ అనేది ఎవరు ఇస్తారంటే ఎంఓఏ, మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్. వాళ్ళు ఆథరైజ్ చేస్తారు. ఒక షేర్ హోల్డర్స్ కి ఇవ్వగలిగిన మాక్సిమం షేర్ వాల్యూని అది సూచిస్తుంది. సో మాక్సిమం అమౌంట్ ఆఫ్ క్యాపిటల్ is authorized to issue to the scheduled shareholder. నెక్స్ట్ సెకండ్ ఇష్యూడ్ షేర్ క్యాపిటల్. సబ్స్క్రిప్షన్ కోసం ఎన్ని షేర్స్ ఉండాలో అంటే మినిమం నెంబర్ ఆఫ్ షేర్స్ రిక్వైర్డ్ ఫర్ సబ్స్క్రిప్షన్. సో ఇష్యూడ్ షేర్ క్యాపిటల్ లో ఆల్రెడీ అలాట్ అయినవి కానివి కూడా ఉంటాయి. నెక్స్ట్ సబ్స్క్రైబ్డ్ షేర్స్ క్యాపిటల్ ఆల్రెడీ పర్చేస్ చేసిన షేర్స్ ని సూచిస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్ ఏ ఒక 1000 షేర్స్ పర్చేస్ చేయాలనుకున్నారు. సో 1000 షేర్స్ లేదా 1000 షేర్స్ పర్చేస్ చేయాలని చెప్పారు. బట్ ఓన్లీ 500 షేర్స్ కి పేమెంట్ ఇచ్చారు. ఇక్కడ ఏం చూపిస్తుంది? 1000 షేర్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు కాబట్టి పేమెంట్ అవ్వకపోయినా సరే ఇక్కడ అగ్రీ టు పర్చేస్ షేర్స్ కూడా చూపిస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ ది పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్. అంటే ఇక్కడ కంపెనీ షేర్స్ అనౌన్స్ చేసిన తర్వాత లేదా షేర్స్ వాల్యూ అది అనౌన్స్ చేసిన తర్వాత పర్చేస్ చేసే పర్సన్ షేర్ హోల్డర్ అవ్వక ముందు పర్చేజర్ అందాం అతను మనీని పే చేయాలి. ఇక్కడ పెయిడ్ అప్ షేర్ అంటే ఏంటంటే కంపెనీ అప్పటి వరకు ఎంత క్యాపిటల్ ని రిసీవ్ చేసుకుంది, పేమెంట్ రిసీవ్ చేసుకోవడం అంటే పేమెంట్ రిసీవ్ చేసుకుంది. రిసీవ్డ్ పేమెంట్ ఆల్రెడీ ఎంత అయింది, కంపెనీ పేమెంట్ రిసీవ్ చేసుకున్న మనీని పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ అంటారు. నెక్స్ట్ కాల్డ్ అప్ షేర్ క్యాపిటల్. షేర్ హోల్డర్స్ ని పేమెంట్ చేయమని చెప్పడం. కాల్డ్ అప్ అంటే కాలింగ్ అప్. సో అది సింపుల్ టెక్నాలజీ, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే 1 lakh రూపీస్ షేర్స్ అలాట్ అయ్యాయి ఒక పర్సన్ కి. అతను 75% అంటే 75,000 పే చేశాడు. రిమైనింగ్ 25 చేయలేదు. అయితే కంపెనీ ఏం చేయొచ్చు అంటే కాల్ అప్ చేయొచ్చు, పే చేయమని చెప్పచ్చు. సో ఇక్కడ ఒక పర్సన్ 25,000 అదే ఒక 1000 లేదా 1 lakh పీపుల్ ఉంటే ఆ క్యాపిటల్ అంతా కాల్డ్ అప్ షేర్ క్యాపిటల్ అనేసి అంటారు. నెక్స్ట్ అన్కాల్డ్ షేర్ క్యాపిటల్. సేమ్ ఎగ్జాంపుల్, ఒక షేర్ హోల్డర్ ని పేమెంట్ చేయమని షేర్ హోల్డర్ ని ఇంకా చెప్పలేదు ఎంత మనీ బ్యాలెన్స్ ఉందో. ఆ బ్యాలెన్స్ అంతా అన్కాల్డ్ షేర్ హోల్డర్ అంటారు, షేర్ క్యాపిటల్ అంటారు. ఎగ్జాంపుల్, నేను ఒక పర్సన్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు 10 పర్సన్స్ లేదా 100 మిలియన్ పర్సన్స్ కి మీరు అన్వయించుకుంటే ఎగ్జాంపుల్ బాగా అర్థమవుతుంది. సో అందరికి 1 lakh రూపీస్ ఎగ్జాంపుల్ సింపుల్ గా ఉండడం కోసం 1 lakh రూపీస్ అని చెప్తాను. ఒక 10 మెంబర్స్ కి 1 lakh రూపీస్ షేర్స్ అలాట్ అయ్యాయి. అందరూ 50,000 అనేది పే చేసేసారు. సో ఇప్పుడు 50,000 అనేది పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ కి వెళ్ళిపోతుంది. అంటే అందరూ 50,000 మల్టిప్లైడ్ బై 10. సో 5 lakhs అనేది పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్. ఇంకా అన్కాల్డ్ షేర్ బ్యాక్ క్యాపిటల్ అంటే రిమైనింగ్ 5 lakhs అమౌంట్ అన్కాల్డ్, ఎందుకంటే కంపెనీ ఇంకా పిలవలేదు. అదే ఒకవేళ పిలిస్తే అంటే అదే ఒకవేళ పేమెంట్ చేయమని కంపెనీ కనుక చెప్తే అది కాల్డ్ అప్ షేర్ క్యాపిటల్ లోకి వస్తుంది. సో ఇవి టైప్స్ ఆఫ్ షేర్ క్యాపిటల్స్. నెక్స్ట్ రిడక్షన్ ఆఫ్ షేర్ క్యాపిటల్. సో షేర్ క్యాపిటల్ అంటే మీకు అర్థమైంది కదా, అమౌంట్ ఆఫ్ మనీ ఇన్వెస్టెడ్ బై ఆల్ షేర్ హోల్డర్స్.
ఎందుకు రిడక్షన్? అంటే ఎందుకు తగ్గించాలి? ఎందుకు తగ్గించాలంటే దేర్ ఆర్ వేస్. ఆహ్, ఎక్సెస్ క్యాపిటల్ టు షేర్ హోల్డర్స్. సో, ఆల్రెడీ ఎక్సెస్ క్యాపిటల్ అయిపోయింది. చాలా ఎక్కువ మనీ ఉంది, క్యాపిటల్ ఉంది అన్నప్పుడు షేర్ హోల్డర్స్‌కి ఇచ్చేసి తగ్గించొచ్చు. లాసెస్ వచ్చినప్పుడు చేయొచ్చు. రీస్ట్రక్చరింగ్ చేయాలనుకున్నారు బోర్డ్ మెంబర్స్ అందరూ కలిసి. అటువంటి కేసెస్‌లో కూడా ఈ షేర్ క్యాపిటల్‌ని రెడ్యూస్ చేయొచ్చు. అయితే షేర్ క్యాపిటల్ రిడక్షన్ అన్నది సెక్షన్ 66 ఆఫ్ కంపెనీ యాక్ట్ 2013లో డీటెయిల్డ్‌గా ఇచ్చారు. ఇది సబ్జెక్టెడ్ టు అప్రూవల్ ఆఫ్ ఎన్‌సీఎల్‌టీ, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్. ఎన్‌సీఎల్‌టీ అప్రూవల్ తీసుకోవాలి. సో, ఈ ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ స్పెషల్ రిజల్యూషన్ పాస్ చేయాలి. అంటే ఒక కంపెనీ ఒక జనరల్ బాడీ మీటింగ్ కండక్ట్ చేసి అట్‌లీస్ట్ 75% పీపుల్ ప్రెజెంట్ అయ్యుండాలి ఓటర్స్. అండ్ ఓటింగ్ జరగాలి. ఓటింగ్‌లో అప్రూవల్ రావాలి. రిడక్షన్ ఆఫ్ షేర్ క్యాపిటల్‌కి. అప్రూవల్ వచ్చిన తర్వాత వన్స్ ఈ స్పెషల్ రిజల్యూషన్ పాస్ అయిన తరువాత అప్రూవల్ ఫ్రమ్ ఎన్‌సీఎల్‌టీ. ఎన్‌సీఎల్‌టీ అంటే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్. సో, సో అండ్ సో అప్రూవ్ అయింది అని లీగల్ ప్రొసీజర్ ఇది. అప్రూవ్ అయింది స్పెషల్ రిజల్యూషన్ అని చెప్పి వాళ్ళు అప్లై చేయాలి. అప్రూవల్ ఎన్‌సీఎల్‌టీ చేసిన తరువాత ఎన్‌సీఎల్‌టీ కూడా అప్రూవల్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత రిజిస్ట్రార్‌తో ఫైల్ చేయాలి. సేమ్ లీగల్ ప్రొసీజర్ ఉంటుంది. అది ఫాలో అవ్వాలి. అది కూడా అయిన తర్వాత పబ్లిక్ నోటీస్ ఇవ్వాలి. ఓకే. యాహ్! సో, దిస్ ఈస్ ద ప్రొసీజర్ ఫర్ రిడక్షన్ ఆఫ్ షేర్ క్యాపిటల్. అండ్ నౌ కేస్‌ల ఎగ్జాంపుల్ ఇది చాలా ఇంపార్టెంట్ కేస్‌ల పంజాబ్ డిస్టిల్లింగ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వర్సెస్ కమిషనర్ ఆఫ్ ఇన్‌కమ్ టాక్స్ 1965. ఈ కేస్‌లో ఏం చేశారంటే పంజాబ్ డిస్టిల్లింగ్ ఇండస్ట్రీస్ వాళ్ళు 25 లాక్స్ ఉన్న వాళ్ళ షేర్ క్యాపిటల్‌ని 15 లాక్స్‌కి తగ్గించారు. దాని మీనింగ్ 10 లాక్ రూపీస్ రిఫండ్ చేసేసారు షేర్ హోల్డర్స్ అందరికి. ఎలా రిఫండ్ చేశారు? ఎవరి దగ్గరైతే అట్‌లీస్ట్ 1 షేర్ ఉంటే 1 షేర్ రూ. 2 పర్ షేర్. సో, 100 షేర్స్ ఉన్న వాళ్ళకి రూ. 200 ఎగ్జాంపుల్ చెప్తున్నా. అలా రిఫండ్ చేశారు. ఈ ప్రొసీజర్ ఎలా స్టార్ట్ అయింది? ఫస్ట్ వాళ్ళు రిజల్యూషన్ పాస్ చేశారు. తర్వాత హైకోర్ట్‌కి అప్పీల్ చేసుకున్నారు. హైకోర్ట్ అప్రూవల్ ఇచ్చిన తర్వాత రిజిస్టర్ అండ్ దెన్ పబ్లిక్ నోటీస్. సో, ఇలాగా మనం రిడక్షన్ ఆఫ్ షేర్ క్యాపిటల్ చేయొచ్చు. థాంక్ యూ.